సో ఈ 3 ఫామ్స్లో ఏది ఇచ్చినా కూడా టైప్ 1లోనే చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cని ఏం చేయాలి, ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫామ్ ఆర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఫామ్ ఆర్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫామ్ బై యూజింగ్ కంప్లీట్ స్క్వేరింగ్ మెథడ్. అర్థమైందా? అదంతా కంప్లీట్ స్క్వేరింగ్ మెథడ్ పొద్దుస్తే మనం చేసుకోకుండా మనం జస్ట్ ఒక ఫార్ములా లాగా చెప్పాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c నథింగ్ బట్ క్యాపిటల్ A ఇంటూ ఏం రాస్తాను x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్, అంతేనా? నథింగ్ బట్ 2a హోల్ స్క్వేర్. ఈ ఫామ్లే కన్వర్ట్ చేసుకోమన్నా. అర్థమైందా? సో ఇప్పుడు ఇన్ కేస్ ఫస్ట్ వన్కి రిలేటెడ్గా 3 ఫామ్స్లో ఏ ఫార్ములాస్ అప్లై చేయాలా? 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx, 1/a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx, 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన పాయింట్స్ అవన్నీ. సో మళ్ళీ ఎందుకులేండి టైం వేస్ట్, డైరెక్ట్గా చూద్దాం. సో ఇక్కడ ఈ మెథడ్కి రిలేటెడ్గా ఎక్సైజ్ 6Dలో ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఎక్సైజ్ 6Dలో కానీ దానికి రిలేటెడ్ మోడల్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కానీ దాని రిలేటెడ్ మోడల్స్ చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ నెంబర్ 222. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అవుట్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. పేజ్ నెంబర్ 222లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ 1 and 2. 1, 2. నెక్స్ట్ పేజ్ నెంబర్ 223లో సాల్వ్డ్ ప్రాబ్లం 3. సాల్వ్డ్ ప్రాబ్లం 3. పేజ్ నెంబర్ 224లో సాల్వ్డ్ ప్రాబ్లం 1. నోట్ డౌన్ చేసుకునేవన్నీ 1, 2, 3. 1, 2, 3. All these are related to type 1. Next, exercise 6D. ఇది solved problems. Exercise 6D. First Roman number 1. Problem number 1. Problem number 1. సబ్స్టిట్యూషన్ మీద t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 4. థర్డ్ వన్ కూడా ఆల్మోస్ట్ అలా ఈ మోడల్లోనే వస్తుంది. ఇది నథింగ్ బట్ కాస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకొని సబ్స్టిట్యూషన్లో చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ యూ గెట్ దట్ మోడల్. సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం. ఫిఫ్త్ సిక్స్త్ అక్కడ మీరు టైప్ 1 అని నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో టైప్ 1 అని నోట్ చేసుకోండి. ఓకే, సో నేను ఎక్సైజ్ అనేది ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం అలా డిస్కస్ చేయను. అర్థమైందా? ఇలానే డిస్కస్ చేస్తా, మీకు నేర్చుకోవడం కూడా ఈజీ అవుద్ది. ఓకే, so all these problems are belongs to type 1. How many problems here we have? So here we have 3, here we have 3, 6, here we have 5. Total 11 problems. They are regarding to type 1. Okay, వీటిల్లో మీకు ఏ ప్రాబ్లం కావాలంటే ఆ ప్రాబ్లం డిస్కస్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ రోమన్లో ఎక్సైజ్ చెప్తా, సాల్వ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి. ఓకేనా? సెకండ్ రోమన్ ఎక్సైజ్ 6D. ఏం లతీఫా ఏదంటే ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ అలా చెప్పను. ఓకే, ఐ నో దట్. ఎక్సైజ్ సెకండ్ రోమన్ ఫిఫ్త్ వన్. Integral 1/3x square plus
x plus 1 dx. First of all, we reduce the quadratic expression. We reduce the quadratic expression in either capital X square plus A square minus X square plus X square minus A square. Okay. For that, ax square plus bx plus c, we know that some cap small a into x plus b by 2a whole square. This is called complete squaring method. Already you learn in 10th standard. And make the 2a whole square. Okay. So here a means, what is the a? 3, b 1, c 1. I replace a by 3, b by 1, c by 1. You get here 3x square plus x plus 1 is equal to 3 into x plus b by 2a. Direct rastunna 1 by 6 whole square 4ac. 4ac means 4 into 3 into 1 minus 1 square divided by 2a whole square. A and 3, 2a and 6 square. And this is nothing but 3 into x plus 1 by 6 whole square plus 12 minus 1. And 11 by 36. Okay. So 3x square plus x plus 1 is nothing but 3 into x plus 1 by 6 whole square plus 11 by 36. Now we write in the place of 3x square plus 6, you can write 3 into x plus 1 by 6 whole square plus 11 by 36 dx. 1 by 3 constant, it should be taken out from the integral. 1 by x plus 1 by 6 whole square, it should be right in the form of square form. Square form lo rayali kabatti root 11 by 6 whole square dx. Right, cha? Now clearly is of the form integral 1 by capital X square plus a square the dx. What is that formula? 1 by a tan inverse of capital X by a plus c. And in terms of capital X capital A lo rasam kabatti. Okay, now we write 1 by 3. First of all, we observe here, is there any coefficient? So is the x coefficient is there other than 1? X coefficient other than 1 unda leda anedi okasari check cheskondi. Unda ledu, 1 ne undi kabatti no problem. Directly we apply that formula. In the place of a, what we have? Root 11 by 6. That's why I write 1 by root 11 by 6. Andena into tan inverse of, in the place of capital X we have x plus 1 by 6 root 11 by 6. So here 3 1s 3 2s, it goes to numerator. This is nothing but 2 by root 11 tan inverse of, directly I write here 6x plus 1 by 6 by root 11 by 6. 6 gets cancelled. Finally we have 6x plus 1 by root 11. That is the required. Do you have any doubt? So ఇప్పుడు ఇక్కడ ఏం డిస్కస్ చేస్తాం? ఫిఫ్త్ వన్ 1 by ax square plus bx plus c form. Now we discuss the integrand is of the form 1 by root of ax square plus bx plus c form. 1 by root of ax square plus bx plus c form. So that's why we write integral. Second Roman sixth problem is that is related to this model. Integral dx by root of 5 minus 2x square plus 4x. So this is the quadratic expression. We know that ax square plus bx plus c equal to, ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా దేనికైనా ఇదే కామన్గా రాసుకోవచ్చు. a into x plus b by 2a whole square plus 4ac minus b square by
2a whole square. Okay, a minus 2 antena x square coefficient, b x coefficient 4, c 5 constant 5. Now I replace these terms by a by minus 2, b by 4, c by 5. Minus 2x square plus 4x plus 5 is equal to minus 2x plus b 4 2a minus 4 అంతేనా a అంటే minus 2 కాబట్టి minus 2 whole square plus 4ac 4 minus 2 put in the bracket c 5 b square 16 directly I write that 2a minus 4 whole square. Okay, is nothing but minus 2 into x minus 1 whole square, 4 cancel, plus 8 5 40 minus 56 by plus 16 minus 4 square minus కూడా స్క్వేర్ ఉంది కదా plus 16. ఓకే, ఏమవుతుంది ఈ 2 ఇక్కడే ఉంచేసేయండి. తర్వాత ఈ మైనస్ని లోపల పంపించండి, అర్థమైందా? ఇక్కడ మైనస్ పాజిటివ్ మైనస్ ఉండకూడదు ఇక్కడ. ఇప్పుడు ఆల్వేస్ ఏముండాలా? పాజిటివ్ ఉండాలా. ఇన్ కేస్ ఇక్కడ నెగిటివ్ వచ్చినా దాన్ని ఏం చేయాలా? సో ఇట్ షుడ్ మేక్ పాజిటివ్. హౌ? బై మల్టిప్లైయింగ్ ద టోటల్ టర్మ్ విత్ మైనస్. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ఆల్రెడీ నెగిటివ్ సైన్ కదా, ఇది ముందరకు వచ్చేస్తుంది, ఫస్ట్ టర్మ్గా వస్తుంది. ఏమవుతుంది అప్పుడు? 2 into 56/16 అర్థమైందా? మైనస్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు. ఓకే, 56/16 minus of x minus 1 whole square. Clear? This is nothing but 5 minus 2x square plus 4x. That is same as minus 2x square plus 4x plus 5. Now I can write this one, integral dx by, in the place of 5 minus 2x square plus 4x, I replace 2 into 56/16 minus of x minus 1 whole square. Here it is nothing but root 2 into something, we write like that. 1/√2 is taken as common. ఏమవుతుంది అప్పుడు? 1/√2 ఇంటిగ్రల్ ఏమవుతుంది ఇక్కడ? 1/√of 56/16కి రూట్ ఫామ్లో రాసుకోవాలా? 56/√16 you can write root 56/4 whole square minus of x minus 1 whole square dx. Clearly is of the form integral 1/√of capital A square minus x square, sorry, A square minus x square dx. What is that formula? Sin inverse of x by a plus c. Sin inverse of x by a plus c. అంతే కదా? సో 1/√2 sin inverse of, ఇక్కడ మనం బిఫోర్ దట్ ఏం ఆలోచించాలని చెప్పాను? x మల్టిపుల్ అదర్ దాన్ 1 ఉందా లేదా చెక్ చేసుకోవాలి, లేదుగా. సో హియర్ వీ హ్యావ్ ద 1 కాబట్టి డైరెక్ట్గా రాసుకోవచ్చు. x ప్లేస్లో ఏముంది? x minus 1. ఇన్ ద ప్లేస్ ఆఫ్ a వీ హ్యావ్ root 56/4 plus c. అర్థమైందా? Now you can write 1/√2 into sin inverse of 4 into x minus 1. root 56 ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? 2√14 రాయొచ్చా? root 56 that equal to root 4 into 14. 14 4 jar 56 కదా, అప్పుడు ఏమవుతుంది? 2√14 is nothing but 2√14 plus c. Finally we write 1/√2 into sin inverse of 2 into x minus 1 by root 14 plus c. అర్థమైందా? Do you have any doubt?
దీన్ని ఇంకా కావాలంటే ఇలా రాసుకోండి, మీకు ఇబ్బంది ఏం లేదు. 1/√2 into sin inverse of 2 here √2 whole squares into x minus 1 √2 into √7. Let's see. Square root to cancel. Finally you get sin inverse of √2 into x minus 1 by √7. అర్థమైందా? Next we go for second Roman. ఇందాక మనం ఏం డిస్కస్ చేస్తాం, టైప్ 1లో 3 మోడల్స్ ఉన్నాయి, అందులో 1 మోడల్ చెప్పాను అంతేగా. నెక్స్ట్ థర్డ్ మోడల్ చూడు, 1 2 అయిపోయినాయి, 1 2 క్లోజ్డ్. థర్డ్ మోడల్, సో దట్ ఈస్ బిలాంగ్స్ టు సెకండ్ రోమన్ ఫస్ట్ వన్. లేదంటే ఎగ్జాంపుల్ చెప్పేదా దీనికి? ఎగ్జాంపుల్ ఒకటి డిస్కస్ చేద్దాం. రూట్ ఆఫ్ ఇంపార్టెంట్, అందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నా. పేజ్ నెంబర్ 234లో, పేజ్ నెంబర్ 234 మీరు వర్కింగ్ చేసేటప్పుడు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నేను చెప్పిన సీక్వెన్స్లోనే ఫాలో కాండి, మీకు ఈజీ అవుద్ది. ప్రాబ్లం సాల్వ్డ్ ప్రాబ్లం 3. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ root of 3 plus 8x minus 3x square dx. Root of 3 plus 8x minus 3x square dx. We know that ax square plus bx plus c is equal to a into x plus b by 2a whole square plus 4ac minus b square by 2a whole square. So what is the a here? X square coefficient minus 3, b 8, c 3. Replace with by a minus 3, b by 8, c by 3. Write minus 3 into the x plus, in the place of b I write 8, 2a minus 6 whole square plus 4ac, 4 minus 3 plus 3, b square 64, 2a minus 6 whole square. And then now minus 3 into, what is this? 8 by 6, nothing but 2 4s, 2 3s, 4 by 3 ne kada, but we have the negative sign, x minus 4 by 3 whole square plus idem undi 4 3s are 12, 12 3s are 36, minus 36 by 36 em avudidi minus 3 into x minus 4 by 3 whole square minus 36 minus 64 minus 100 by 36. ఇలా మైనస్ ఉండొచ్చా? ఉండకూడదు. ఆ మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ ప్లేసెస్ రివర్స్ అయిపోతాయి, అంతే కదా. నౌ ఐ రైట్ 3 into x minus 4, sorry, 100 by 36 minus x minus 4 by 3 whole square, అంతేగా. What is this? ఇది దేనికి రిలేటెడ్? దిస్ ఇస్ ఈక్వల్ టు 3 plus 8x minus 3x square. క్లియరా? ఇంటిగ్రల్ root of, in the place of 3 plus 8x minus 3x square, replaced with 3 into 100 by 36 minus x minus 4 by 3 whole square dx, where root 3 is constant, that should be taken out from the integral, and we write 100 by 36 10 by 6 whole square minus of x minus 4 by 3 whole square dx. Clear?
Now is of the form. చెప్పాలా ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ప్రూఫ్ చేశారా? ఒకటి నేను చెప్పాను, రిమైనింగ్ 2 మిమ్మల్ని ప్రూఫ్ చేయమని చెప్పాను. ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? x/2 ఇంటూ ఇంటిగ్రాండ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అంతేనా? సో వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద సెకండ్ టర్మ్? Sign of second term same as a square sign plus, so that is also second term sign is also plus. Next, what is the second term product of a square by 2 and integral of reciprocal of root of a square minus x square, అంటే integral 1/root of a square minus x square, అంతే కదా? What is that? Sin inverse of x by a plus c. Clear? And now we apply that formula. What do you get? చెప్పాలా ఏమవుందో? √3 a square means x/2 కదా. In the place of x what we have? X minus x multiple. First of all we think multiple of x is 1 or other than 1. 1 or other than 1 here? 1. Kabatti no problem. X means x minus 4/3/2. Andena? Root of a square minus x square. 100/36. Ante kada? 100/36. X square means x minus 4/3 whole square plus a square by 2. A square means this is total a square. 100/36/2. Sin inverse of x. In the place of x we have x minus 4/3. A now 10/6. అర్థమైందా? ప్లస్ సి. క్లియరా? ఇక్కడ చూడండి, ఈ √3తో మల్టిప్లై చేస్తాం. √3 ఇంటూ ఇది మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది, ఈ రూట్లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. రూట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ ఫామ్ వచ్చేస్తుంది. ఓకే చూడండి, x minus 4/3 అంటే 3x minus 4/3 ఇంటూ 2. ఈ √3తో మల్టిప్లై చేస్తున్నాం. దట్స్ వై రైట్ √3 ఇంటూ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది. 3 ఇంటూ 100/36 minus of x minus 4/3 whole square. అర్థమైందా? ఈ మోడల్ అన్నిటి కూడా అంతే. ఈ రూట్లో సంథింగ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ రూట్లోకి పంపించాలి ఫైనల్గా. ప్లస్ ఇక్కడ అవసరం లేదు. 100 ఇంటూ √3/2 ఇంటూ 36, అంతేనా? ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x minus 4/3 into divided by 10/6 plus c. Okay, this is 3x minus 4/6. ఇక్కడ చూడు, this is the, let it be, this is 1. From 1, 3 into 100/36 minus of x minus 4/3 whole square is nothing but then equal 3 plus 8x minus 3x square. Now I can replace this one, right sir? This total is replaced by 3 plus 8x minus 3x square. అంతేనా? ఇక్కడ 100√3/2 ఇంటూ 36ని 12 ఇంటూ √3 హోల్ స్క్వేర్ రాయచ్చా? 12 ఇంటూ √3 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 1s 3 2s, 2 పైకి వెళ్ళిపోద్ది, లేదా మన 2 1s 2 5s, అంతేనా? Finally, what you get? 3x minus 4/5 plus c. So final step, 3x minus 4/6 root of 3 plus 8x minus 3x square. Here square and √3 gets cancelled. 100/24√3 sin inverse of 3x minus 4/5 plus c. Do I have any doubt? చెప్పండి.
Okay, next type 2 is very important model. Okay na, so we can expect 7 marks question from this model. అర్థమైంది. ఈ మోడల్ నుంచి కానీ ఇంకా తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయిన మెథడ్ ఒకటి ఉంది, ఆ మెథడ్ నుంచి కానీ. అర్థమైందా? ఈ మెథడ్, నెక్స్ట్ మెథడ్ ఒకటి, ఈ 3 మెథడ్స్ నుంచే మనకు ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. టైప్ 2 రైట్ డౌన్. టు evaluate integral px plus q by ax square plus bx plus c dx. ఇంతకుముందు ఫస్ట్ టైప్ తీసుకున్నాం కదా, అక్కడ ఏం రాసాం, టైప్ 1లో 3 ఇంటిగ్రాండ్స్ వచ్చాయి, త్రీ డిఫరెంట్ టైప్స్ అంతే కదా. టైప్ 1లో 3 డిఫరెంట్ కేసెస్ ఏవి, 1/ax² + bx + c, 1/√ax² + bx + c, √ax² + bx + c. ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ జస్ట్ ఆ న్యూమరేటర్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్కి అడిషనల్గా ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇప్పుడు 1/ax² + bx + c ఉంది, ఆ 1ని దేంతో న్యూమరేటర్లో 1 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది px + q. సెకండ్ టైప్ ఏముంది, 1/√ax² + bx + c dx, ఇక్కడ ఏమవుతుంది px + q by √ax² + bx + c dx. ఇంటిగ్రల్ √ax² + bx + c dx, ఇక్కడ ఏమవుతుంది ఇంటిగ్రల్ px + q ఇంటూ √ax² + bx + c dx. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ మోడల్కి టైప్ 1కి నియర్గానే ఉన్నది. అంటే ఆ టైప్ 1 మోడల్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేది మీకు చెప్తాను ఒకసారి. ఓకే, సో వి అబ్జర్వ్ హియర్ దిస్ వన్. నౌ px + q is equal to, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే px + q ఈక్వల్ టు A ఇంటూ d/dx ఆఫ్ ax² + bx + c ప్లస్ B ఈ ఫామ్లో రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అనేది ఒక చిన్న టేబుల్ వేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ యూ నోట్ డౌన్ దిస్ వన్. ఓకే, రైట్ డౌన్ ఒక టేబుల్ వేసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రాండ్, ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రాండ్. ఏమది ఫస్ట్ది ఇంటిగ్రల్ px + q by ax² + bx + c dx. సెకండ్ వన్ ఏంటి, ఇంటిగ్రల్ px + q by √ax² + bx + c dx. థర్డ్ వన్ ఏంటి, px + q ఇంటూ √ax² + bx + c dx. We know that in all these 3 forms px + q replaced with 1. Px + q should be replaced with, how can we write that, a into d/dx of ax² + bx + c plus B. In all the 3 cases px + q should be replaced with A into d/dx of ax² + bx + c plus B divided by ax² + bx + c dx. That is common for all. Here also I write this one, a into d/dx of ax² + bx + c plus B by ax² + bx + c dx. Here I write A into d/dx of ax² + bx + c plus B divided by ax² + bx + c dx. ఏమా ఇంటూ కదా ఇక్కడ, సారీ, A into d/dx of ax² + bx + మీకు ఒకసారి నేను చెప్తే రూట్ ఇంటూ √ax² + bx + c. ఇది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ప్రాబ్లం మళ్ళీ మీకు
చేయడం చాలా ఈజీ అయిపోద్ది ఇలా. సో ఇది ఫస్ట్ స్టెప్. ఏ ప్రాబ్లంలో అయినా ఫస్ట్ స్టెప్ ఇలా రాస్తాం. ఓకేనా? ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత నౌ వీ స్ప్లిట్ దట్ టర్మ్స్. దిస్ ఈస్ టోటలీ బిలాంగ్స్ టు వన్ టర్మ్, b belongs to second term. Here also same. Okay, here also same. A into ax square plus bx plus c plus b is the second term. Okay, so now we splitting the terms. What you get? Capital A into d by dx of ax square plus bx plus c. Okay, now ax square plus bx plus c divided by ax square plus bx plus c plus here capital B into 1 by ax square plus bx plus c dx. అర్థమైంది? ఇప్పుడు క్లారిటీ వచ్చింటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ క్యాపిటల్ A ఇంటూ d by dx ఆఫ్ ax square plus bx plus c divided by root of ax square plus bx plus c dx. dx రాసేయండి, ఇబ్బంది ఏం లేదు, స్ప్లిట్ చేసి dx ప్లస్ b ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. ఓకే, ఇక్కడ ప్లస్ క్యాపిటల్ B ఇంటూ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. హియర్ ద ఫస్ట్ టర్మ్ ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఇక్కడ స్ప్లిట్ చేస్తాం, ఇక్కడ మల్టిప్లై చేయాలి. I can write this one, capital A into d by dx of ax square plus bx plus c into root of ax square plus bx plus c dx. This is the first term. This one is multiplied with this one. Next, in second term, capital B into root of integral ax square plus bx plus c dx. Understand? Now formula to be used for first term, formula to be used for first term. What is the formula to be used the first term? Here first term ki ikkada ఏ ఫార్ములా అప్లై చేస్తాం? ఇంటిగ్రల్ f dash x by f of x dx. What is that? Log mod f of x plus c. అర్థమైందా? So what are the formulas to be used for the second term? Already we discussed in type 1 how to solve integral 1 by ax square plus bx plus c. Okay, ax square plus bx plus c by complete squaring method it should be reduced to either x square plus a square form or a square minus x square or x square minus a square, and then we apply the formulas integral 1 by x square minus a square dx that equal to 1 by 2a into log mod x minus a by x plus a, or integral 1 by a square minus x square dx 1 by 2a log mod a plus x by a minus x, or integral 1 by x square plus a square 1 by a tan inverse of x by a plus c. Already we discussed that. అంటే సెకండ్ టర్మ్ ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు, we know that. ఓకే, అంటే ఇంటర్నల్గా ఫస్ట్ టైప్ మళ్ళీ టైప్ 2లో వస్తుంది, అవునా లేదా? వాట్ ఈస్ ద ఫార్ములా టు బి యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టర్మ్ హియర్ ఇన్ ద సెకండ్ వన్? ఇంటిగ్రల్ చెప్పాలి, ఇంటిగ్రల్ f dash x by root f of x dx. What is that formula? 2 root f of x plus c. Already we discussed in exercise 6b. అందుకని మీకు అన్ని రోజులు చెప్పాను exercise 6b. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ f of x whole power n into f dash x dx. What is that formula? f of x power n plus 1 by n plus 1 plus c. That is the formula to be applied for first term. Okay, I think I don't want to discuss how to solve the second term. Already we know that in type 1 we discussed in type 1, అవునా కదా? అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా టైప్ 2 మీద? ఓకేనా? సో ఇక్కడ ఇంకో మోడల్ ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ మోడల్. మీకు డౌట్, ఇంటిగ్రల్ 1 by px plus q
ఇంటూ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. ఇక్కడ కూడా పిఎక్స్ ప్లస్కి రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వస్తాయి. బట్ వీ డోంట్ గో ఫర్ దిస్ మోడల్. ఎందుకు? ఇక్కడ చూడండి, పిఎక్స్ ప్లస్ క్యూ ప్లస్లో ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ క్యాపిటల్ బి ఫామ్లో రాస్తే ఓకేనా, వీ డోంట్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్మ్స్ రావు అక్కడ. కాబట్టి దీన్ని డిఫరెంట్గా చేయాలి. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ 3. ఓకే, ఆ 3కి ఈ మోడల్కి డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? క్లియరా? ఓకే, నో డౌట్.